ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సోలో బాయ్. సో ఈ మూవీ అయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో జస్ట్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పొచ్చు వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన బిగ్ బాస్ ఫేమ్ అయిన గౌతమ్ కృష్ణ అనే దానికంటే అశ్వత్థామ 2.0 అంటేనే చాలా మందికి తెలుసు అనమాట. సో ఈ అశ్వత్థామ 2.0 హీరో కమ్ రైటర్ అంటే ఈ మూవీకి కథ అందించింది మన అశ్వత్థామ అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే, సో మెయిన్ గా స్టోరీ అనేది రొటీన్ అయినప్పటికీ బట్ స్టోరీలో ఒక డెప్త్ ఆఫ్ ఎమోషన్ అండ్ అలాగే కొన్ని బలమైన పాయింట్ ఈ మూవీ స్టోరీలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఆ పాయింట్ని మూవీలో ఎలివేట్ చేయలేకపోయారు. అదే మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో ఈ మూవీలో మెయిన్ గా హీరో వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. అలాంటి సిచ్యువేషన్ లోనే హీరోయిన్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఆ సీన్ లో ఎమోషన్ ని అండ్ అలాగే హీరో ఉన్న పరిస్థితిని ఇంకా బాగా ఎలివేట్ చేయాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న హీరో క్యారెక్టర్ మీద సింపతి అండ్ అలాగే ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అవ్వాలన్నమాట. అదేవి వర్కౌట్ అవ్వలేదని నాకైతే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హీరో ఫ్రెండే హీరోని మోసం చేసి వెళ్ళిపోతాడు. అలాంటి సిచ్యువేషన్ లో హీరో అంటే ఆ మోసం నుంచి ఎలా బయటకు వచ్చాడు అండ్ అలాగే అంతకంటే బెటర్ ఐడియాతో తను ఏం చేయగలిగాడు అనే పాయింట్లు కూడా బలంగా లేవని చెప్పుకోవచ్చు అనమాట. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే హీరో తను సంపాదించిన ఆస్తి మొత్తం తన వర్కర్స్ కి రాసిస్తాడనమాట. బట్ అది అనౌన్స్ చేసిన ప్లేస్ అనేది కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే తను సంపాదించిందంతా వర్కర్స్ కి ఇచ్చేసిన తర్వాత సో తనకి ఏమైనా నెక్స్ట్ ప్లాన్ ఉందా, తను నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనే పాయింట్ల మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే, సో అంటే పేరెంట్స్ సపోర్ట్ అనమాట. అంటే ఒక కొడుకు తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా పేరెంట్స్ వాళ్ళు చేసే సపోర్ట్ అండ్ అలాగే ఒక యాప్ డెవలప్మెంట్ కి ఇన్వెస్టర్స్ కోసం తన ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్ అయిన ఆ సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ బాగున్నప్పటికీ మెయిన్ గా ఈ మూవీలో ఎమోషనల్ అండ్ అలాగే డ్రామా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అదే నాకు ఈ మూవీకి పెద్ద వీక్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన సోలో బాయ్ అలియాస్ గౌతమ్ కృష్ణ అలియాస్ కృష్ణమూర్తి. సో కృష్ణమూర్తి తన ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అనమాట. సో తన కాలేజీ డేస్ లో ప్రియా అలియాస్ రమ్య పసుపులేటి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. బట్ ఆ అమ్మాయి హీరో స్టేటస్ ని చూసి తన లవ్ ని రిజెక్ట్ చేసి బ్రేకప్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న హీరో తన స్టేటస్ ని తన లెవెల్ ని పెంచుకోవడానికి తను చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ హీరోయిన్ హీరో యొక్క స్టేటస్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక మూవీ ఎందుకు వచ్చేపాటికి హీరో స్టేటస్ మారిద్ది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లోనే హీరో యొక్క స్టేటస్ చూసి హీరోయిన్ ఏం ఫీల్ అయింది అండ్ అలాగే తన మీద కూడా కొన్ని సీన్స్ అనేవి పెట్టుంటే బాగుండేది అనమాట. అండ్ అలాగే హీరో వాళ్ళ వైఫ్ హీరోని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి తను కలిసిద్ది అనమాట. సో ఆ సిచ్యువేషన్ లో సో తను ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే పాయింట్ బలంగా చెప్పినప్పటికీ బట్ మళ్ళీ తిరిగి తను ఎందుకు వచ్చి కలిసింది అనే పాయింట్ అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఏదో క్యాజువల్ గా వచ్చి కలిసినట్టు అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో ఒక యాప్ ఐడియా బాగున్నప్పటికీ బట్ అది ఎలా వర్క్ అవుతుంది అండ్ అలాగే అది ఎలా సక్సెస్ అవుతుంది అనే పాయింట్ అనేది మనకు చెప్పలేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా ఈ మూవీలో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ తను సక్సెస్ అవ్వాలి అంటే జాబ్ వల్ల పార్ట్ టైం జాబ్ వల్ల అవ్వదు. సో తనకంటూ ఒక స్టార్ట్అప్ ఐడియా కానీ అండ్ అలాగే సొంత బిజినెస్ కానీ ఉంటే గానీ తను సక్సెస్ అవ్వలేడు అండ్ అలాగే తను ఒక బిలీనియర్ అవ్వలేడు అనే పాయింట్ ని కూడా చాలా బలంగా చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ మూవీలో ఒక ఫ్రెండ్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే తన ఫ్రెండ్ తనను మోసం చేసినప్పటికీ బట్ ఎలాంటి గిల్ట్ లేకుండా తనని ఫ్రెండ్ గానే యాక్సెప్ట్ చేయడం, ఎనిమీ లాగా చూడకుండా ఉండడం నాకు ఈ మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పుకొస్తే ఒక రొటీన్ స్టోరీని రొటీన్ గానే ప్రెజెంట్ చేశారు కానీ ఏమాత్రం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో నాకు స్క్రీన్ పై అనేది చాలా బలంగా ఉంటే బాగుండేది. బట్ స్క్రీన్ పై వీక్ గా ఉంది ఈ మూవీకి. అదే మూవీకి పెద్ద మెసేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నా పరంగా ఈ మూవీ వన్ టైం వాచ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనమాట. ఎందుకంటే హీరోకి ఇచ్చే కొన్ని ఎలివేషన్స్ లో మ్యూజిక్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది నాకైతే అనిపించింది అనమాట. అయితే ఈ మూవీ సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సో కూడా నేను చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి సోలో బై మూవీ రివ్యూ. సో నా రివ్యూగా నచ్చింది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.